కన్ను వైడై ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. ముఖ్యంగా పిహెచ్డి విద్యార్థులు అందరికీ ఈ సంచికలోకి మీకు ఆహ్వానం చెప్తున్నాను. తెలుగులో సిద్ధాంత గ్రంథాన్ని రాయటం ఎలా, అయితే ఈ రాయటం ఎలా అనే ప్రశ్న ఇక్కడ సబ్జెక్ట్ ఎన్నుకోవటము లేకపోతే చాప్టరైజేషన్ వగైరా వగైరా ఈ విషయాల గురించి కాదు. కంప్యూటర్లో పిహెచ్డి థీసిస్ రాసేటప్పుడు ఎలా రాయాలి, ఏ సాఫ్ట్వేర్ వాడాలి, దాంట్లో నిర్మాణం ఎట్లా పెట్టుకోవాలి, సెట్టింగ్స్ ఎట్లా ఉండాలి, ఆ తర్వాత ఫాంట్లు ఏవి వాడాలి, లైన్లు ఎట్లా ఉండాలి, ఈ టెక్నికల్ విషయాలు సాంకేతిక విషయాలు చెప్పాలని చెప్పి ఈ సంచికలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. ముఖ్యంగా తెలుగు థీసిస్ రాయడం అన్నది ఒకప్పుడు చేత్తో రాసేవాళ్ళు. ఈ చేత్తో రాయడం అన్నది చేతి రాత చాలా బాగా ఉండే వాళ్ళని పిలిపించి వాళ్ళని హైర్ చేసుకోనో లేకపోతే సహాయం కోరి కానీ వాళ్ళతో రాయించేవాళ్ళు. ఈ రాయించడం అన్నది గుండ్రంగా మొట్టమొదటి రఫ్ డ్రాఫ్ట్ రాయించడం, తర్వాత సూపర్వైజర్ చూడటం, సూపర్వైజర్ చూసిన దాంట్లో దిద్దటం, దాంట్లో రకరకాల మార్పులు చేసి మళ్ళీ విద్యార్థికి ఇవ్వటం, విద్యార్థి మళ్ళీ సరిదిద్ది మళ్ళీ గైడ్కి ఇవ్వడం, ఈ సూపర్వైజర్ మళ్ళీ దాన్ని చూసిన తర్వాత ఓకే ఈ మార్పులతోటి నువ్వు ఫైనల్ చేసుకోవచ్చు అని చెప్పడం, మళ్ళీ దాన్ని అప్పుడు ఫైనల్గా చేతితో రాయటం, అంటే బాగా చేతి రాత కుదిరే వాళ్ళతో రాయించడం, ఇలా జరుగుతూ ఉండేది. అయితే ఇలాంటి క్రమంలో మీకు ఉస్మానియా యూనివర్సిటీలో థీసిస్ సెక్షన్ ఒకటి ఉన్నది. ఆ థీసిస్ సెక్షన్కి పోతే మీకు అందులో చేత్తో రాసిన ఒకప్పుడు 1950 నాటి థీసిస్లు కనిపిస్తాయి. అందులో తెలుగు థీసిస్లు మీకు కనిపిస్తాయి. ఒక్కొక్కటి 2 వాల్యూములు ఇచ్చినటువంటి థీసిస్లు కూడా మనకు కనిపిస్తాయి. కేతవరపు రామకోటి శాస్త్రి గారు, నారాయణ రెడ్డి గారు, అట్లాగే బిరుదరాజు రామరాజు గారు వాళ్ళు చేత్తో రాయించిన థీసిస్లు మీకు అక్కడ కనిపిస్తాయి. వాళ్ళు ఎంత కష్టపడ్డారో మనకు తెలుస్తుంది. కానీ ఎంత కష్టపడ్డా ఆ రోజుల్లో ఒక్క తప్పు లేకుండా రాయించారు, అది గొప్ప విశేషం. కానీ ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో టైప్ మిషన్ వచ్చింది. తెలుగు టైప్ మిషను వచ్చి దానికి ఒక కీబోర్డ్ లేఅవుట్ ఏర్పడి, అది తెలుగు టైప్ మిషన్ మొట్టమొదటి మద్రాసులో వచ్చింది. అది ఆంధ్రప్రదేశ్లో రాలి అప్పటికి. కానీ మద్రాసులో వచ్చినటువంటి ఈ టైప్ మిషన్లో మొట్టమొదటి థీసిస్ ఎవరు చేయించారంటే తంగిరాల వెంకట సుబ్బారావు గారు. 1965 నాటికి ఆయన థీసిస్ అయిపోయింది. అప్పటికి ఆయనకి కొంచెం ఇట్లాంటి సాంకేతికత మీద కొంత ఆయనకి ఆసక్తి ఉన్నది. అప్పుడు 1965లో చెన్నైలో తెలుగు టైప్ మిషన్ అందుబాటులో ఉందని తెలుసుకొని తన థీసిస్ని, చాలా పెద్ద థీసిస్ అది, కాటమరాజు కథల మీద చేశారు, కథాచక్రం మీద ఆయన చేశారు. దాన్ని కంప్యూటర్లో అది అప్పటికి ఉన్నటువంటి టైప్ మిషన్లో చేయించాలనుకున్నారు. అప్పటికి ఆయన మిత్రుల దగ్గర, ఆయన చెప్పిన మాటల ప్రకారం మిత్రుల దగ్గర తలా కొద్దిగా కొంత డబ్బు తీసుకొని ఆయన చెన్నైది వెళ్ళి దాన్ని తన థీసిస్ని తెలుగులో టైప్ చేయించారు. అంటే మొట్టమొదటి టైప్ చేయించినటువంటి తెలుగు థీసిస్ తంగిరాల వెంకట సుబ్బారావు గారిదని స్పష్టంగా మనం చెప్పచ్చు. ఆ తర్వాత సాంకేతికత వచ్చింది. కానీ టైప్ మిషన్ వచ్చిన తర్వాత కూడా చాలామంది చేతితో రాయించడానికి సూపర్వైజర్లు ప్రిఫర్ చేసేవాళ్ళు. ఎందుకంటే టైప్ మిషన్లో తొలి రోజుల్లో బాగా లేవు. ఈ బాగా లేకపోవడం అంటే ఒత్తులు పక్కకు పోవటం, సరిగ్గా లేకపోవటం, అక్షరాలు కుదురుగా లేకపోవటం, వీటన్నిటికి కారణాలు చాలా కాలం టైప్ మిషన్ వాడలేదు. ఆ తర్వాత కంప్యూటర్ వచ్చింది. కంప్యూటర్ వచ్చిన తర్వాత కూడా చాలా కాలం తెలుగుకి కంప్యూటర్ వాడకం లేదు. అప్పటికి విండోస్ లేదు, డాస్ ఒకటే ఉండేది. డాస్లో అప్పటికి తెలుగు ఫాంట్ రాలేదు. ఆ తర్వాత తెలుగు ఫాంట్లు చాలా కాలానికి వచ్చినాయి. వచ్చిన తర్వాత కూడా దాంట్లో రకరకాల టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. ఆ తర్వాత చాలా కాలానికి ఇప్పుడు చేత్తో రాయటం అన్నది పూర్తిగా పోయింది. కంప్యూటర్లోనే పూర్తిగా థీసిస్ తయారు చేయటం అన్నది కంప్యూటర్లు తయారు చేస్తున్నారు, చాలామంది చూస్తున్నారు. అయితే కంప్యూటర్లో మంచి ఫాంట్లు పెట్టి థీసిస్లు తయారు చేసినటువంటి థీసిస్ని నేను చూశాను. ఎగ్జామినర్గా ఉండి చాలా థీసిస్లు చూసే అవకాశం నాకు దొరికింది. నేను ఫోక్లోర్ డిపార్ట్మెంట్లో చాలా సంవత్సరాలు, దాదాపు ఒక 13, 12, 15, 27 సంవత్సరాలు ఫోక్లోర్ డిపార్ట్మెంట్లో పనిచేసిన కారణంగా నాకు దొరికిన మహత్తరమైనటువంటి అవకాశం ఏంటంటే, నాకు ఫోక్లోర్కి సంబంధించి చేసిన థీసిస్లు ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాయి. అట్లాగే ఫోక్లోర్ మీద చేసిన థీసిస్లు సోషియాలజీ నుంచి వచ్చినాయి. అట్లాగే ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ఫోక్లోర్కి సంబంధించిన థీసిస్లు కొన్ని చేయించారు, అవి కూడా నాకు వచ్చినాయి. ఇక తెలుగు మాట చెప్పాల్సిన పని లేదు, తెలుగు థీసిస్లు కూడా నాకు వచ్చినాయి. ఎందుకంటే నేను బేసిక్గా తెలుగులో పిహెచ్డి చేసినవాడిని కాబట్టి నాకు ఇట్లా 4 సబ్జెక్టులకు సంబంధించిన థీసిస్లు చూసే అవకాశం వచ్చింది. అయితే ఇంగ్లీష్లో వచ్చిన థీసిస్లు
తెలుగులో వచ్చిన థీసిస్లకి చాలా తేడాని నేను గమనించాను. ఇప్పటికీ కూడా సరిగ్గా సాంకేతికతను వాడటం విద్యార్థులకు తెలియటం లేదు. ముఖ్యంగా ఈ ఎపిసోడ్ను నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, తెలుగులో కంప్యూటర్లో తెలుగు థీసిస్ని ఎంత బాగా చేయొచ్చు, ఎంత టెక్నికల్గా చేయొచ్చు, దాన్ని సాఫ్ట్ కాపీ తయారు చేసే దశలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు, అసలు విద్యార్థి ఒక్క ప్రింటౌట్ కూడా ఇవ్వాల్సినటువంటి పని లేకుండా ఎగ్జామినర్ దగ్గర పనిని పూర్తిగా చేసుకోవచ్చు, మీకు ఏ సాఫ్ట్వేర్ పనికి వస్తుంది అన్నది, తర్వాత దాన్ని ఎట్లా వాడాలన్నది, ఈ వివరాలన్నీ నేను మీకు చెప్తాను. చెప్పే ముందు ఇంకో కొన్ని జాగ్రత్తలు మీకు చెప్తాను. అదేంటంటే, తెలుగు పిహెచ్డి థీసిస్ చేసుకోవడానికి చాలామంది ప్రైవేట్కి వెళ్తున్నారు. వాళ్ళు చాలామంది కుర్రవాళ్ళు, దాదాపు 99% పిహెచ్డి విద్యార్థులు వాళ్ళ థీసిస్లు వాళ్ళు చేసుకోవటం లేదు. వాళ్ళు అప్పటిదాకా చేతితో రాసుకున్నటువంటి థీసిస్ని లేకపోతే ఒక డిటిపి వాళ్ళకి ఇచ్చి, డిటిపి దగ్గర కూర్చొని వాళ్ళతో థీసిస్లు చేయించుకొని తర్వాత సూపర్వైజర్ ఒక ప్రింట్అవుట్ తీసుకొని సూపర్వైజర్కి ఇస్తున్నారు. కానీ అదే ఇంగ్లీష్లో చేస్తున్నటువంటి కుర్రవాళ్ళు వాళ్ళే వాళ్ళ ల్యాప్టాప్లోనో డెస్క్టాప్లోనో కంప్యూటర్లో థీసిస్లు తయారు చేసుకొని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేసేటప్పుడు అప్పటికి ఉన్నటువంటి కొంతమంది కుర్రవాళ్ళకి కొంతమందికి తెలుగు నేర్పాను నేను. యూనికోడ్లో వాడటం ఎట్లా ఇవన్నీ కూడా అప్పటికి తెలుగు నేర్పాను నేను. అయితే ఆ తర్వాత కూడా ఇప్పటికీ కూడా చాలామంది కుర్రవాళ్ళు వాళ్ళ థీసిస్లు వాళ్ళు చేసుకునేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పాలి. ఎక్కువ మంది డిటిపిలో చేయిస్తున్నారు. దీంట్లో ఉన్నటువంటి అసౌకర్యం ఏంటి, వాళ్ళ థీసిస్లు వాళ్ళే చేసుకుంటే ఉన్నటువంటి సౌకర్యం ఏంటి, ఇంకా టెక్నికల్గా ఏ సౌకర్యాలు ఉన్నాయని చెప్తాను ఒకసారి. ఇప్పటికీ కూడా పిహెచ్డి థీసిస్ని తెలుగులో చేసుకోవడానికి ది బెస్ట్ సాఫ్ట్వేర్ ఏంటంటే ఎంఎస్ వర్డ్. ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్ ఒకటి ఉంటుంది, అట్లాగే స్ప్రెడ్షీట్ ఒకటి ఉంటుంది, పవర్ పాయింట్ ఒకటి ఉంటుంది, యాక్సెస్ ఒకటి ఉంటాయి. ఇవి ప్రధానమైనటువంటి. ఇంకా అవుట్లుక్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు. కానీ ఇక్కడ మనం మొట్టమొదట విద్యార్థికి అవసరమైంది ఏంటంటే, రీసెర్చ్ పేపర్ చేసేటప్పుడు సెమినార్లకు వెళ్ళేటప్పుడు పవర్ పాయింట్ అవసరం అవుతుంటుంది. కానీ థీసిస్లు రాయడానికి, మంచి మంచి రీసెర్చ్ పేపర్లు రాయడానికి బాగా ప్రధానంగా కావాల్సింది ఎంఎస్ ఆఫీస్లో ఉన్నటువంటి ఎంఎస్ వర్డ్. ఈ ఎంఎస్ వర్డ్ రకరకాల స్థాయిలు దాటి ఇప్పటిదాకా వచ్చింది. దాదాపు ఒక 15-20 వెర్షన్లు ఇప్పటికి వచ్చినాయి. అంటే అప్పటికప్పుడు డెవలప్ చేస్తూ వస్తున్నారు. ప్రతి ఏడాది ఎంఎస్ ఆఫీస్లో మార్పులు వస్తూ ఉన్నాయి. ప్రతి ఏడాది మాత్రమే కాదు, ప్రతి వారానికి కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అయితే విద్యార్థులు చాలామంది ఏంటంటే ఫోర్ఫిటెడ్ ఇవి మనం ఆఫీస్ కొనకుండా మామూలుగా వచ్చిన పాత వెర్షన్లో ఫ్రీగా దొరికే వెర్షన్లో వాడుతూ ఉంటారు. అది కాకుండా ఆఫీస్ 365 అని ఉంది, దీన్ని వాడండి. దీని గురించి ఇంతకుముందు కూడా నేను కొన్ని సంచికల్లో కంప్యూటర్లు తెలుగు చేయటం ఎట్లా ఈ సంచికల్లో నేను కొన్ని చెప్పాను. దానికి జోడింపుగానే ఇక్కడ నేను చెప్తున్నాను. ఎంఎస్ ఆఫీస్ని 365 ఆఫీస్ 365 ఉంటుంది, దీన్ని కొనుక్కోండి. ఇది సంవత్సరానికి ఒక 3,500 అట్లా అవుతుంది, 3,800 అట్లా అవుతుంది. అంటే దాదాపు మీరు రోజుకు ఒక 10 రూపాయలు ఖర్చు పెడితే నెలకు ఒక 300 ఖర్చు అవుతుంది. నెలకు 300 ఖర్చు అవుతుందంటే 12×3 = 36, 3,600. అంటే సంవత్సరానికి 3,600 కట్టాలి. అంటే రోజుకు ₹1. రోజుకు ఒక టీ తాగినంత మాత్రాన, అంటే ఒక టీ తాగితే 10 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే నెలకు ఒక 300 రూపాయలు మీరు ఖర్చు పెట్టేటట్లయితే ఇది వచ్చేస్తుంది. అది విద్యార్థులకు కూడా అది అసాధ్యమని నేను అనుకోవట్లేదు. ఎంఎస్ ఆఫీసులో 365 ఆఫీసులో ఎంఎస్ వర్డ్ని మీ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ పెట్టుకోండి. ఆ తర్వాత ఇప్పుడు యూనికోడ్ ఫాంట్లు దాదాపు 30 యూనికోడ్ ఫాంట్లు ఫ్రీగా దొరుకుతున్నాయి. ఒకే చోట 18 ఫాంట్లు ఫ్రీగా దొరుకుతున్నాయి. ఆ ఫాంట్లు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత థీసిస్ ఎలా రాయాలన్నప్పుడు ఎంఎస్ ఆఫీసులో థీసిస్ రాయడానికి సహకరించేటటువంటివి స్పెల్ చెక్ కూడా అందులో ఉన్నది. అంతేకాదు మీరు డిక్టేట్ కూడా చేయొచ్చు. మీకు ఆ ఓపిక ఉంటే దాంట్లో చేయటం కంటే అంతకంటే చాలా ఎక్కువ స్పీడ్గా నేను టైప్ చేస్తాను కాబట్టి డిక్టేషన్ కంటే నేను టైప్ చేయడానికే నేను ప్రిఫర్ చేస్తాను. అయితే ఇక్కడ థీసిస్ని ఇందులో రాయడానికి ఉన్నటువంటి సౌకర్యం ఏంటంటే, ఒక విద్యార్థి తన ల్యాప్టాప్లో తన థీసిస్ని తానే టైప్ చేసుకున్న దాన్ని తన సూపర్వైజర్కి ఈమెయిల్ ద్వారా ఈ సాఫ్ట్ కాపీని తన థీసిస్ సాఫ్ట్ కాపీని ఒక చాప్టర్ కానీ మొత్తం చాప్టర్లు కానీ తన సూపర్వైజర్కి ఈమెయిల్లో పంపొచ్చు. ఈమెయిల్లో పంపిన తర్వాత అదే విధమైనటువంటి అదే వెర్షన్లో ఉన్న ఆఫీస్ 365 సూపర్వైజర్ గారి కంప్యూటర్లో ఉండాలి కూడా. ఉంటే విద్యార్థి పంపినటువంటి
ఒక చాప్టర్ని ఆయన తన థీసిస్ తన కంప్యూటర్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకున్న తర్వాత థీసిస్ చదువుకుంటూ పోతూ ఉంటారు. థీసిస్ చదువుకుంటూ పోయేటప్పుడు ఆయన కామెంట్లు రాయొచ్చు. ఒక దాంట్లో ఇన్సర్ట్ దగ్గరికి పోయి కామెంట్ అని కొడితే పక్కన మార్జిన్ వస్తుంది. ఆ మార్జిన్లో విద్యార్థికి సూచనలు సూపర్వైజర్ చేయొచ్చు. అది అంతా కూడా రెడ్డింగ్లో వస్తుంది, ఆటోమేటిక్గా అది రెడ్డింగ్లో వస్తుంది. విద్యార్థి కామెంట్ అన్న దగ్గర పక్కన మార్జిన్లో వచ్చే కామెంట్లో, బాబు నీకు ఇక్కడ అనవసరమైన సమాచారం ఇచ్చావు, ఈ సమాచారాన్ని ఈ పేరాలో ఈ లైన్ నుంచి ఈ లైన్ వరకు తీసేసేయి అని చెప్పి సూపర్వైజర్ అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు. లేదా ఇక్కడ నువ్వు ఇచ్చినటువంటి సమాచారం చాలేదు, ఇక్కడ అదనపు సమాచారం కావాలి అని చెప్పి సూచన రాయొచ్చు. అంతేకాదు, ఇక్కడ నీవు ఫుట్ నోటు ఇవ్వలేదు, ఫుట్ నోటు కిందని ఇక్కడ ఇవ్వాలి, కాబట్టి ఇక్కడ ఫుట్ నోట్ ఇవ్వమని చెప్పి కామెంట్ అందులో రాయొచ్చు. ఇలా రాసిన కామెంట్లన్నీ కూడా ప్రతి పేజీలో కూడా కామెంట్లు రాయొచ్చు. ఈ రాసిన కామెంట్లు ఎట్లా ఉంటాయంటే పక్కన మార్జిన్లో రెడ్డింగ్తో ఉంటాయి, దాని కింద అండర్లైన్ కూడా ఉంటుంది. ఇలా పూర్తి చేసిన దాన్ని సేవ్ చేసుకొని అదే ఫైల్ని తిరిగి స్టూడెంట్కి పంపచ్చు. తిరిగి స్టూడెంట్కి పంపిన తర్వాత స్టూడెంట్ ఆ ఫైల్ ఓపెన్ చేసుకుంటే పక్కన ఆయన గురువు గారు సూపర్వైజర్ చేసినటువంటి కామెంట్లన్నీ ఇటు పక్కన ఉంటాయి. అవి ఎలా ఉంటాయో కూడా నేను మీకు ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఆ కామెంట్ దగ్గరికి పోయి ఆయన సూపర్వైజర్ చెప్పినట్టుగా 4 లైన్లు తీసేయమంటే తీసేయటం, లేదా అదనపు సమాచారం కావాలంటే ఇవ్వటం. ఆ తీసేసేటప్పుడు ఆ కామెంట్ దగ్గరనే ఎక్కడైతే పెట్టాడో అదే ఇన్సర్ట్ పాయింట్లో చేయొచ్చు. చేసిన తర్వాత ఆ కామెంట్ పోతుంది, అప్పటిదాకా ఉన్న రెడ్ ఇంక్లో ఉన్నది గ్రీన్ ఇంక్లోకి వస్తుంది. ఇది పూర్తిగా అట్లా సూపర్వైజర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ పూర్తి అయిన తర్వాత విద్యార్థి రెండో వెర్షన్ని, అంటే డ్రాఫ్ట్ 2, అంటే డ్రాఫ్ట్ 1 మొదలు పంపించారు, డ్రాఫ్ట్ 2 అని దానికి పెట్టుకొని దాన్ని తిరిగి సూపర్వైజర్కి పంపించవచ్చు. సూపర్వైజర్ చూసిన తర్వాత ఆన్లైన్, ఇదంతా కూడా ఆన్లైన్లో సూపర్వైజర్ మళ్ళీ చూసిన తర్వాత అది సాటిస్ఫై అయితే పూర్తిగా సాటిస్ఫై అని చెప్పి అప్రూవ్డ్ అని చెప్పి కింద కామెంట్ రాసి డిజిటల్ సంతకం కూడా పెట్టి తిరిగి స్టూడెంట్కి పంపచ్చు, లేదా ఇంకా కొన్ని సూచనలు చేసి స్టూడెంట్కి పంపచ్చు. అది ఫైనల్ అవుతుంది. ఫైనల్ అప్పుడు ఒక ప్రింట్ కాపీని తీసి తిరిగి సూపర్వైజర్కి చూపిస్తే ఆయన దాన్ని పూర్తిగా సంతృప్తి పడిన తర్వాత తీసేసి ఎన్ని కాపీలు కావాలో అన్ని కాపీలు ప్రింట్ తీసుకొని సూపర్వైజర్ దగ్గరికి బౌండ్ చేయించుకొని సూపర్వైజర్ దగ్గర తీసుకుపోతే అప్పుడు సూపర్వైజర్ హెడ్ టు డీను ఈ ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. ఇది ఇలా చేయడానికి, సాంకేతికంగా ఇలా చేయడానికి పూర్తిగా అవకాశాలు ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు కూడా విద్యార్థులు తమ చేతితో రాసుకొని అట్లా అక్కడి నుంచి డిటిపి దగ్గర తీసిపోయి డిటిపి యూనిట్లో చేసి ఇదంతా చేస్తున్నారు. ఇదంతా కూడా అవసరం లేదు. ఇప్పుడు రండి పోదాం. కంప్యూటర్లో తీసుకెళ్తున్నాను, ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తాను, మార్జిన్లు ఎట్లా పెట్టాలి, పేజ్ సెట్టింగ్ ఎట్లా చేయాలి, ఫుట్ నోట్ ఎలా ఇచ్చుకోవాలి, థీసిస్కి ఎండ్ నోట్లో ఒప్పుకోరు, థీసిస్ ఎండ్ నోట్లు వద్దు, అట్లాగే టైటిల్ పేజ్ ఎట్లా ఉండాలి, ధృవీకరణ పత్రం ఎట్లా ఉండాలి, సూపర్వైజర్ గారి సర్టిఫికేట్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. రండి పోదాం, కంప్యూటర్లోకి వెళ్దాం. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులందరికీ, పిహెచ్డి విద్యార్థులందరికీ షేర్ చేయండి. పులికన్ను వైడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రండి పోదాం, కంప్యూటర్లోకి వెళ్దాం. ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, MS 365లోకి తీసుకెళ్తున్నాను. పదండి పోదాం. మిత్రులారా రండి పోదాం. ఎంఎస్ వర్డ్లో మీకు చెప్పిన విధంగా ఎంఎస్ వర్డ్లో సిద్ధాంత గ్రంథం రాయటం ఎట్లా, ఈ విషయం తెలుసుకుందాం. రండి వెళ్దాం. ఇది మనం మొట్టమొదటిసారి ఏం చేయాలంటే ఒక కొత్త ఫైల్ మనం ఒకటి ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేశాను కదా, ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ అని ఉంది. ఈ బ్లాంక్ డాక్యుమెంట్ను ఓపెన్ చేయండి. ఈ బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేసినప్పుడు ఇట్లా మనకు తెల్ల కాగితం వస్తుంది. మనం మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే పేజ్ సెట్టింగ్, అంటే కాగితం ఎంత సైజు ఉండాలి, మార్జిన్లు ఎట్లా ఉండాలా, నిలువుగా ఉండాలా, కాగితం నిలువుగా ఉండాలా, అడ్డంగా ఉండాలా, పేజ్ నెంబర్ ఎక్కడ ఉండాలి, మార్జిన్ ఇటువైపు ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా మనం నిర్ణయించుకోవాలి. దాన్ని ఎట్లా చేయాలన్నది ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు ఇలా వచ్చిన దాన్ని మొట్టమొదటి మనం ఏం చేయాలంటే లేఅవుట్ దగ్గరికి వెళ్ళండి. ఓరియంటేషన్ అని ఉంది, ఇక్కడ ఇది ఓరియంటేషన్ అని ఉంది, తర్వాత సైజ్ అని ఉంది, కాలమ్స్ అని ఉన్నాయి. ఇవి మనం పేజ్ డిజైన్ చేసుకోవడానికి ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి. ఇవి దీన్ని చూడండి. ముందు మొట్టమొదటి మనకి ఓరియంటేషన్ అంటే నిలువుగానా అడ్డంగానా అని చెప్తుంది. అది
అయితే మనకు స్పష్టంగా మనకు కావాల్సింది ఏంటంటే థీసిస్ పుస్తకం ఎప్పుడు కూడా నిలువుగానే ఉంటుంది. కాబట్టి ఓరియంటేషన్ ఇప్పుడు ఆల్రెడీ నిలువుగానే ఉంది కనుక మళ్ళీ దాంట్లోకి మనం పోవాల్సిన పని లేదు. తర్వాత సైజ్ అని ఉంది. ఈ సైజు నొక్కండి మీరు. సైజు నొక్కితే కాగితం ఏ సైజు ఉండాలన్నది స్పష్టంగా దానికి చెప్పాలి మనకి. పిహెచ్డి థీసిస్లు అన్నీ కూడా A4 సైజులోనే ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ A4 సైజ్ అన్నది ఒకటి ఉన్నది. ఎందుకంటే మనకు వచ్చే పేపర్లు అన్నీ కూడా బాండ్ పేపర్లు. ఇంతకుముందు బాండ్ పేపర్ మీద థీసిస్ రాయించేవాళ్ళు. ఇప్పుడు బాండ్ పేపర్ మీద థీసిస్ ఎవరు రాయించట్లేదు. ఇప్పుడు అన్ని కూడా అన్ని యూనివర్సల్‌గా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో థీసిస్‌లు అన్నీ కూడా మనకి A4 సైజులోనే వస్తాయి. స్టాండర్డ్ సైజు పేపర్ సైజ్ స్టాండర్డ్ సైజ్ అన్నమాట అది. ఇప్పుడు A4 సైజ్ పేపరే మనకు సెలెక్ట్ అయి ఉంది. ఇక్కడ మనం ఇలా సెలెక్ట్ చేసుకున్నాం. A4 సైజ్ పేపర్ ఇది. A4 సైజ్ పేపర్‌లో మీకు వ్యూలోకి వెళ్ళి మనకు పేపర్ మొత్తం కనపడేటట్టు చేయాలంటే 1 పేజ్ మీకు మొత్తం కనపడేటట్టు చేద్దాం. ఇప్పుడు 1 పేజ్ మొత్తం కనిపిస్తోంది. ఇలా కనపడితే మీకు సౌకర్యంగా ఉంటుంది. అంటే చెప్పేటప్పుడు ఏది ఎట్లా ఉండాలన్నది మనకు సౌకర్యంగా ఉంటుంది. ఇది చూడండి. ఇది చూసిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు పేపర్ సెలెక్ట్ చేసుకున్నాం. పేపర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు మార్జిన్ కావాలి. థీసిస్‌లో మార్జిన్ ఎట్లా ఉండాలన్నది నేను ఇక్కడ విద్యార్థులందరికీ ఒక నోట్ చెప్తున్నాను. నేను చాలా థీసిస్‌లు చూశాను. దాంట్లో చివరిలో టైప్ అంతా చేసిన తర్వాత మధ్యలో మ్యాటర్ అంతా ఉన్న తర్వాత పైన ఒక అరంగుళం, కింద ఒక అరంగుళం, లేదా పైన ఎక్కువ, కింద తక్కువ, ఇటు పక్క తక్కువ ఇట్లా ఉండటం, లేకపోతే కుట్టు దగ్గరికి బైండ్ దగ్గరికి పోయేటప్పుడు ఈ కుట్టు వైపును కొంచెం చూస్తే కొద్దిగా ఉండటం, సరిగ్గా కనపడకపోవటం, చూడటానికి సరిగ్గా ఇబ్బందిగా ఉండటం, ఇలాంటివన్నీ కూడా నేను కొన్ని థీసిస్‌లో చూశాను. ముఖ్యంగా తెలుగు థీసిస్‌లు చాలా మందంగా థీసిస్‌లు వచ్చినప్పుడు 300 పేజీలు, 400 పేజీలు, 500 పేజీలు థీసిస్‌లు వచ్చినప్పుడు కుడతారు. కుట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ మార్జిన్ లోపలికి పోయి ఇట్లా తెరవటానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఎటువైపు ఎంత పెట్టాలన్నది మనకు నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకున్నప్పుడు ఇక్కడ ఈ పేజీ లేఅవుట్‌లో ఇక్కడ చూడండి మార్జిన్స్ అని ఉంది. దీన్ని నొక్కండి. దీన్ని నొక్కినప్పుడు ఆల్రెడీ సెట్ అయినటువంటి మార్జిన్‌లు కొన్ని ఉంటాయి. లాస్ట్ కస్టమ్ సెట్టింగ్ అంటే మనం ఇంతకుముందు చేసుకున్నది ఉంది. నార్మల్ సెట్టింగ్ అని ఉంటుంది ఒకటి. ఈ నార్మల్ సెట్టింగ్ అంటే అన్ని వైపులా ఒక 1 ఇంచ్ ఉంటుందన్నమాట. అలా కాకుండా నారో అని ఉంటుంది. అంటే అన్ని వైపులా 0.5 ఉంటుంది. అలా కాకుండా మోడరేట్ అని ఉంటుంది. 0.75 అని మన ఇష్టం వచ్చినట్లు అట్లా మార్చుకునేది. అట్లా వైడ్‌గా ఉండే మార్జిన్‌లు కావాలని అడుగుతది. మిర్రర్డ్ మార్జిన్‌లు కావాలని అడుగుతది. అలా కాకుండా ఇక్కడ కస్టమ్ మార్జిన్ అని చూసారా? చివర్లో అట్లానే అడుగు ఒక పట్టీలాగా ఉంది. ఈ పట్టీలో కస్టమ్ మార్జిన్ అని ఉంది. ఈ కస్టమ్ మార్జిన్ నొక్కండి. నొక్కినప్పుడు ఇలా మీకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. వచ్చినప్పుడు టాప్‌లో ఎంత ఉండాలి? బాటంలో మార్జిన్ ఎంత ఉండాలి? లెఫ్ట్‌లో ఎంత ఉండాలి? రైట్‌లో ఎంత ఉండాలి? ఇది మనకి ఇక్కడ చూపిస్తుంది. మన థీసిస్‌లో ఎప్పుడు కూడా ఎందుకంటే 3 వైపులా 1.25 పెట్టుకోవాలి మనం. అంటే 1.25 అంటే అంగుళం పావు మందం అన్నమాట. అంటే పైన, కుడి పక్కన, కింది పక్కన ఈ 3 పక్కలు కూడా 1.25 ఉండాల. నేను పెడుతున్నాను చూడండి ఇక్కడ. 1.25 మార్జిన్ ఇక్కడ పెడుతున్నాను. ఒకసారి మీరు గమనించండి. 1.25 ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా! ఈ 1 దగ్గర 0.25 అన్నది పెట్టాను. దీని తర్వాత మీరు ట్యాబ్ కొడితే ఇంకొక దాంట్లోకి పోతుంది. ఇప్పుడు టాప్ మార్జిన్ పెట్టాను. ట్యాబ్ కొడితే లెఫ్ట్ మార్జిన్‌కి వచ్చింది. బాటమ్ మార్జిన్‌కి వచ్చింది. బాటమ్ మార్జిన్ కూడా మనకి 1.25 ఉండాలి. ఆ తర్వాత లెఫ్ట్ మార్జిన్‌కి పోయింది. లెఫ్ట్ మార్జిన్ మాత్రం మనకు లెఫ్ట్ మార్జిన్ అంటే పుస్తకం కుట్టే వైపు. ఇక్కడ 1.5 పెట్టుకోవాలి. అంటే అంగుళంన్నర పెట్టుకోవాలి. అంటే 3 వైపులా అంగుళం పావు పెట్టుకుంటే లెఫ్ట్ మార్జిన్ అంటే కుట్టే దగ్గర మాత్రం 1.25 కాకుండా 1.5 పెట్టుకోండి. ఆ తర్వాత మళ్ళీ ట్యాబ్ కొట్టండి మీరు. కొడితే ఇక్కడ బాటమ్ నుంచి ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్‌కి వచ్చింది. రైట్ మార్జిన్ కూడా 1.25 పెట్టుకోవాలి. అది. ఇలా పెట్టుకున్నప్పుడు మనకి ఎందుకు కారణం అంటే ఎడమ చేతి పక్కన 1.5 పెట్టుకున్నాము. కుడి చేతి పక్కన 1.25 పెట్టుకున్నాము. పైన 1.25 పెట్టుకున్నాము. కింద 1.25 మనం పెట్టుకున్నాము. ఇలా పెట్టుకున్నప్పుడు మనకు సౌకర్యం ఏంటంటే ఎడమ చేతి పక్కన కుడతారు కాబట్టి అక్కడ 1.5 ఇంచ్ పెట్టుకున్నప్పుడు మన పుస్తకం తెరిచినప్పుడు కూడా మార్జిన్ లోపలికి పోకుండా మనకి మ్యాటర్ స్పష్టంగా కనిపిస్తుంది. అట్లాగే పైన ఇటుపక్క బైండ్ చేసిన తర్వాత కట్ చేస్తారు. ఏ ప్రెస్‌లోనే సరే బైండ్ ఫైనల్‌గా చేసినప్పుడు పైన, కింద, ఇటుపక్క కట్ చేస్తారు. కట్ చేసినప్పుడు వాళ్ళు 0.5 ఇంచు కట్ చేస్తారు.
పావించి కట్ చేయంగా మనకి మనం 1.5 పెట్టుకున్నాం కాబట్టి పావించి కట్ చేస్తే 1 ఇంచ్ ఖచ్చితంగా మిగులుతుంది. కాబట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారం ఏ యూనివర్సిటీ అయినా సరే థీసిస్‌కి పైన, కింద, ఇటుపక్క ఖచ్చితంగా 1 ఇంచ్ కంటే తక్కువగా ఉండటానికి వీల్లేదని చెప్తారు. ఇది ఫిజికల్‌గా మెథడాలజీలో స్పష్టంగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఒక అంగుళం కంటే తక్కువ ఉండకూడదు. కొన్ని థీసిస్‌లు నేను చూసాను 1/2 ఇంచ్ ఉంటాయి. కొద్దిగా ఉంటది. మ్యాటర్ అటు జరుగుతది, ఇటు జరుగుతది. చాలా చిందరబందరగా ఉన్న వాటిని కూడా నేను చూశాను. ఇట్లా అయిన తర్వాత మనము అప్పుడు పేపర్ అని అన్నాం కదా! పేపర్ అన్నది ఇంతకుముందు A4 అన్నది A4 లైవ్ అయిపోయింది. ఇక లేఅవుట్ దగ్గరకొచ్చాం. ఈ లేఅవుట్ మనకి ఇక్కడ న్యూ పేజ్ అని ఉంది. క్లియర్‌గానే ఉంది. ఉన్న తర్వాత డిఫరెంట్ ఆడ్ అండ్ ఈవెన్ పేజ్ అని ఉంటది. అంటే మన పుస్తకాలు చేసుకునేటప్పుడైతే లెఫ్ట్‌లో ఒక పేజ్ ఒక రకంగా ఉండాలి. రైట్‌లో ఒక రకంగా ఉండాలి. లెఫ్ట్‌లో ఇటుపక్క పై పేజ్ నంబర్ ఉంటుంది. రైట్‌లో ఇటుపక్క పేజ్ నంబర్ ఉంటుంది. మనకిది ఇప్పుడు అవసరం లేదు. అవసరం లేదు కాబట్టి డిఫరెంట్ ఆడ్ అండ్ ఈవెన్ పేజ్ వద్దంటాం మనం. మనం ఒకటే ఉంటే చాలు సరిపోద్ది. అలా కాకుండా మనకి డిఫరెంట్ ఫస్ట్ పేజ్ అని ఉంటుంది. డిఫరెంట్ ఫస్ట్ పేజ్ ఉన్నప్పుడు ఫస్ట్ పేజ్‌లో పేజ్ నంబర్ ఉండదు. కాబట్టి డిఫరెంట్ ఫస్ట్ పేజ్ మనం నొక్కుందాం. అది నొక్కాం. లేఅవుట్ చేసాము. పేపర్ సైజ్ చెప్పాము. మార్జిన్స్ చెప్పాము. ఇప్పుడు దీన్ని ఇక్కడ కింద ఓకే అని ఉంది కదా! కింద ఓకే అని కొట్టండి. ఇప్పుడు సెట్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా మీకు ఇప్పటిదాకా కర్సర్ ఇక్కడ ఉన్నది. ఇప్పుడు పైన, కింద, ఇటుపక్క ఉన్నది. ఇది పేజ్ సెట్టింగ్. ఈ పేజ్ సెట్టింగ్ అయిన తర్వాత మనకి కొంత డేటా కావాలి ఏదన్నా. కొంత డేటా తెచ్చుకున్న తర్వాత ఆ తర్వాత డేటాని ఎట్లా చేసుకోవాలి, హెడ్డింగ్ ఎట్లా పెట్టుకోవాలి, సైడ్ హెడ్డింగ్స్ ఎట్లా ఉండాలి, ఇవి ఎట్లా ఉండాలన్నది ఒకసారి మనం చూద్దాం. ఒకసారి చూసిన తర్వాత అప్పుడు మనము లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇంకేదన్నా ఫైల్‌లో నుంచి నేను ఒక ఫైల్ తీసి దాంట్లో నుంచి ఒక డేటా తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాను నేను. ఇది ఉత్తగా ఒక ఇంతకుముందు నేను ఏదో ఒక వ్యాసం రాసినటువంటి ఫైలు. ఆ డేటా కోసం నేను ఇక్కడ తీసుకొస్తున్నాను. ఈ డేటాని సెలెక్ట్ చేసి అక్కడ పేస్ట్ చేస్తాను. ఇది ఇంతకుముందు మనము పేజీ మనం ఫార్మాట్ చేసి మార్జిన్ ఎంత ఉండాలి అని పెట్టుకున్నటువంటి ఫైల్ అన్నమాట. నేను ఆ డేటా తెచ్చి ఇక్కడ పేస్ట్ చేశాను. ఇది మనకున్నది. ఇది మనకున్నప్పుడు ఈ డేటాలో ఇంకా మనం ఇక్కడ రకరకాల మార్పులు మనం చేసుకోవచ్చు. ఇది థీసిస్ ఇలా ఉండాలి. మనం టైప్ చేయించినప్పుడు ఇంతకుముందు అక్కడి నుంచి తెచ్చినటువంటి డేటా ఎలా ఉందో దాంట్లో ఈ డాక్యుమెంట్ మనం ఇంతకుముందు మార్జిన్స్ అయి పెట్టాం కదా! కానీ నేను ఇక్కడ టెక్స్ట్ పేస్ట్ చేసినప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ఫైల్‌లో ఉన్నటువంటిది ఇక్కడికి వచ్చింది. కాబట్టి మళ్ళీ మనం ఏం చేయాలంటే మనకు కావాల్సిన దాన్ని మనం పెట్టుకోవాలి. అప్పుడు మార్జిన్స్ దగ్గరికి వెళ్తున్నాను. కస్టమ్ మార్జిన్స్ దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ పైన 1.25 పెట్టాను. కింద 1.25 పెట్టాను. లెఫ్ట్‌లో 1.5 పెట్టాను. రైట్‌లో మళ్ళీ 1.25 పెడుతున్నాను. పెట్టినప్పుడు సెలెక్ట్ అయింది. మనం పేపరు A4 పెట్టుకున్నాము. లేఅవుట్‌లోకి వచ్చిన తర్వాత మనకు డిఫరెంట్ ఫస్ట్ పేజ్ అనేది పెట్టుకున్నాం. పెట్టుకున్నప్పుడు ఓకే చేసాం. ఓకే చేసినప్పుడు ఇట్లా వచ్చింది. చూడండి మీకు పేజ్ ఎలా ఉందో తప్పనిసరిగా మీరందరూ ఇక్కడ చూస్తున్నారు కదా! ఇటు ఎక్కువ మార్జిన్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మార్జిన్ ఎక్కువగా ఉంది. రైట్ సైడ్ పైన 1 ఇంచ్ ఉంది. ఇటుపక్క 1.25 ఉంది. ఇటుపక్క 1.25 ఉంది. కింద 1.25 ఉంది. కానీ ఇక్కడ మాత్రం మనకి 1.5 ఇంచ్ ఉన్నది. ఇట్లా ఉన్నప్పుడు ఇలా పెట్టగానే మనకి పేజ్ నెంబర్ ఒకటి సెట్ చేసుకోవాలి ముందు.
ఇందులో అంతకు ముందు ఉన్న ఫైల్ ప్రకారము ఇక్కడ పేజ్ నంబర్ కింద ఉన్నది. ఇక్కడ నేను ఇది నొక్కితే ఇది వచ్చేసింది. అంటే కింద మార్జిన్లో నొక్కినట్లయితే మార్జిన్లో ఉన్న పేజ్ నంబర్ అంతకు ముందు ఉన్న సెలెక్ట్ అయిందని వచ్చింది, దాన్ని డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి పేజ్ నంబర్ కింద లేదు. మనము థీసిస్లో పేజ్ నెంబర్ని కింద వేయకూడదు, ఎందుకంటే కింద ఫుట్ నోట్లు వస్తాయి. మనకి ఫుట్ నోట్లు వస్తాయి కాబట్టి కింద వేయకూడదు. వేయకుండా దీన్ని వదిలేస్తాం. వదిలేసిన తర్వాత కానీ మనకి థీసిస్ అన్నిట్లో కూడా పేజ్ నెంబర్ పైన ఉండాలి. మనకి ఇక్కడే ఉంటుంది పేజ్ నెంబర్ పైన, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వచ్చినప్పుడు దీన్ని మనము హోమ్లోకి వెళ్ళండి. హోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పేజ్ నెంబర్ ఇక్కడ లెఫ్ట్ మార్జిన్లో ఉంది కనుక లెఫ్ట్లో మనం కుడతాం కాబట్టి రైట్లో ఉండాలి. ఎప్పుడు కూడా థీసిస్లో ఎప్పుడు కూడా ఒకటే సైడ్ మనం ప్రింట్ చేస్తాం. ఒకటే సైడ్ ప్రింట్ చేస్తాం కాబట్టి పేజ్ నెంబర్ ఎప్పుడు కూడా కుడి చేతి పక్కన ఉంటుంది. అందుకని మనం ఇక్కడ అలైన్మెంట్ దగ్గరికి వెళ్ళి రైట్ అలైన్మెంట్ పెట్టుకున్నాం. రైట్ అలైన్మెంట్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు మనం దాన్ని కొంచెం కిందికి కూడా దాన్ని జరుపుకోవచ్చు, తర్వాత జరుపుకోవచ్చు. మనం ముందు పేజ్ నెంబర్ వేసుకోవాలి. పేజ్ నెంబర్ ఎట్లా వేసుకోవాలంటే మీరు ఇన్సర్ట్ దగ్గరికి ఇక్కడికి వెళ్ళండి. ఈ ఇన్సర్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ ఆప్షన్స్, రకరకాల ఆప్షన్స్ వచ్చినాయి కదా, ఇక ఇక్కడ చూడండి మీరు పేజ్ నెంబర్ అని ఉంది. ఇది ఈ పేజ్ నెంబర్. మనకు పేజ్ నెంబరు ఎక్కడ కావాలనేది చూపిస్తుంది. టాప్ పేజ్ కావాలా, బాటమ్ పేజ్ కావాలా, మార్జిన్లో ఉండాలా, కరెంట్ పొజిషన్లో ఉండాలా, ఎక్కడని చెప్తుంది. మనకి ఎక్కడ కావాలా, పైన కావాలి కాబట్టి టాప్ అన్నదాన్ని సెలెక్ట్ చేశాను నేను. ఈ టాప్లో కూడా ఎటుపక్క ఉండాలా, రైట్ సైడ్లో ఉండాలా. ఇక్కడ మీరు చూస్తూ రండి, ఇక్కడ టాప్లో లెఫ్ట్లో ఉంది, ఇక్కడ టాప్లో సెంటర్లో ఉంది, మనకు పనికిరాదు. ఇక్కడ టాప్లో రైట్లో ఉంది, ఇది మనకు కావాలి. దాన్ని ఇక్కడ నొక్కేసేయండి, వచ్చేసింది, పేజ్ నెంబర్ వచ్చింది. ఇక్కడ పేజ్ నెంబర్ 8 కాబట్టి 8 వచ్చేసింది. వచ్చింది కదా. మీరు చూడండి, మీరు ఇప్పుడు పైకి వెళ్ళండి. పేజ్ నెంబర్ ఇంతకు ముందు మనం పెట్టిన దాన్ని ఈ వ్యాసం టెక్స్ట్లో ఇదే మీరు కాసేపు తీసేసి అనుకోండి. మీరు ఇది కానీ ఇక్కడ ఫస్ట్ పేజీలో పేజ్ నెంబర్ రాలేదు. ఎందుకు రాలేదు? మీకు సెకండ్ పేజీ నుంచి పేజ్ నెంబర్ ఉంది, చూసారు కదా. సెకండ్ పేజీ నుంచి పేజ్ నెంబర్ ఉంది కానీ ఫస్ట్ పేజీలో పేజ్ నెంబర్ లేదు. దీనికి లేకపోవడానికి కారణం ఏంటంటే మొట్టమొదటి చాప్టర్ మొదలు పెట్టినప్పుడు మనకి పేజ్ నెంబర్ వేయకూడదు. దాని తర్వాత పేజీలో పేజ్ నెంబర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం దీంట్లోకి వచ్చాం. ఇప్పుడు దీంట్లోకి వచ్చిన తర్వాత మనకు పేజ్ నెంబర్ కనపడదు, కానీ రెండో పేజ్ దగ్గర నుంచి పేజ్ నెంబర్ కనపడుతుంది. మళ్ళీ మనం రెండో చాప్టర్ బిగినింగ్ అప్పుడు కూడా టైటిల్ పెడతాం. టైటిల్ పెట్టినప్పుడు అక్కడ కూడా చాప్టర్ పేరు అక్కడ వస్తుంది. చాప్టర్ పేరు వచ్చినప్పుడు అక్కడ కూడా పేజ్ నెంబర్ ఉండకూడదు. పేజ్ నెంబర్ ఉండకూడదు కాబట్టి దాన్ని అప్పుడు పేజ్ బ్రేక్ ఇస్తే, సెక్షన్ బ్రేక్ ఇస్తే అక్కడ మళ్ళీ పేజ్ నెంబర్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ పైకి రండి, చూడండి ఒకసారి. ఇది ఈ పేరు నా పేరు కాబట్టి ఇది అవసరం లేదు కాబట్టి తీసేసాను. ఇది చాప్టర్ పేరు అనుకుందాం కాసేపు. దీని టైటిల్ అన్నారు. మనం హెడ్డింగ్ ఒకటి పెట్టుకుంటాము, సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటాము. సైడ్ హెడ్డింగ్ 1, సైడ్ హెడ్డింగ్ 2 అని కూడా మనం పెట్టుకోవచ్చు. నేను ఇంతకుముందు ఒక స్టైల్ మనం క్రియేట్ చేయాలి. స్టైల్ మనం క్రియేట్ చేసినప్పుడు దీన్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ స్టైల్, ఇవన్నీ కూడా స్టైల్స్. ఇక్కడ చూడండి, హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, టైటిల్ ఇట్లా కనపడుతుంది, సబ్ టైటిల్ ఇట్లా వస్తుంది, సబ్ టైటిల్ ఎంఫసిస్ ఇట్లా, ఇంటెన్స్ ఎంఫసిస్, స్ట్రాంగ్, కోట్ ఇట్లా వస్తుంది. కానీ ఇవన్నీ మనకు పనికిరావు కాబట్టి మన స్టైల్, మనకు కావాల్సిన స్టైల్ని మనం డిఫైన్ చేసుకోవాలి. అది డిఫైన్ చేసే పద్ధతి కూడా ఉంది. ఇక్కడికి రండి, మీరు ఇక్కడికి వస్తే స్టైల్స్ అన్నది వచ్చింది కదా, ఇలా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు మనకు కావాల్సినటువంటి స్టైల్ని ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. మనకు కావాల్సిన స్టైల్ ఏంటంటే హెడ్డింగ్ 1 అని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఈ బేస్డ్గా ఉండాలని సెలెక్ట్ చేసాం. ఇలా వచ్చింది. అలా కాకుండా మన కింద ఈ ఏ ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ని నొక్కితే ఇలా ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. డైలాగ్ బాక్స్ వచ్చినప్పుడు మనకు హెడ్డింగ్ ఎలా ఉండాలో ఇక్కడ మనం చెప్పొచ్చు. ఒకసారి మనం హెడ్డింగ్ను సెట్ చేసిన తర్వాత మనం స్టైల్లోకి పోయి అది కొడితే అదే హెడ్డింగ్ మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు ఉదాహరణకు చూపిస్తున్నా. ఇక్కడ నేను స్టైల్ 1 ఉంది కదా, దీనికి ఒక పేరు పెడుతున్నాను. దీనికి ఒక పేరు పెడదాం, శీర్షిక 1 అని పెడదాం. SIRSHIKA శీర్షిక 1 అని పెట్టాను. శీర్షిక 1 అని పెట్టిన తర్వాత మనకి అది హెడ్డింగ్ బేస్డ్ 1 బేస్డ్గా ఉండాలన్నా కాబట్టి హెడ్డింగ్ బేస్డ్గా ఉండాలి. ఇక్కడ ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫాంట్ నేను మండలి ఫాంట్ సెలెక్ట్ చేస్తాను, గుండ్రంగా బాగుంటుంది కాబట్టి. అట్లాగే సైజు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం
24 సైజు 22 సైజు పెడుతున్నాను చాలు. తర్వాత బోల్డ్‌గా ఉండాలంటున్నాను. బోల్డ్‌గా పెడుతున్నాను. కలర్ కూడా ఏ కలర్ ఉండాలన్నది కూడా చెప్తుంది. మనం థీసిస్‌ని రకరకాల రంగుల్లో వేయం. కాబట్టి బ్లాక్ కలర్‌లో పెట్టుకోవచ్చు. బ్లాక్ కలర్‌లో పెట్టుకోవచ్చు. ఇలా బ్లాక్ కలర్ పెట్టాం. పెట్టిన తర్వాత ఇక్కడ లాంగ్వేజ్‌ని లాటిన్ అని ఉంది. అట్లా కాకుండా కాంప్లెక్స్ స్క్రిప్ట్‌లో పెట్టుకోవాలి దీన్ని. కాంప్లెక్స్ స్క్రిప్ట్‌లో పెట్టుకున్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఈ మారుతున్నాయి. ఇది కూడా మళ్ళీ మార్చుకోవాలి ఇది. మండలి 22 బోల్డ్ పెట్టా. ఇదంతా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఓకే కొట్టండి. ఆ తర్వాత మనము ఇక్కడ అలైన్మెంట్ కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ. ఈ అలైన్మెంట్ కూడా ఇక్కడ మనకి లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్ ఈక్వల్ అని ఉంది. మనకు సెంటర్ అలైన్మెంట్ కావాలి. ఇప్పుడు శీర్షిక కూడా హెడ్డింగ్ సెంటర్ అలైన్మెంట్ కాబట్టి సెంటర్ అలైన్మెంట్ నొక్కాను. మళ్ళీ ఓకే అన్నాను. ఇలా వస్తుంది టైటిల్. అంటే చాప్టర్ పేరుని మనం ఇలా చేసాం. ఇలా చేసిన తర్వాత మీరు ఏ చాప్టర్ పేరు పెట్టినా కూడా సింపుల్‌గా ఇక్కడికెళ్ళి ఇది నొక్కితే ఒకటి నొక్కేస్తే ఇది వచ్చేస్తుంది మనకి. ఇక్కడ మనకి ఈ శీర్షిక ఇక్కడ చూడండి శీర్షిక అని ఉంది ఒకటి. అది నొక్కితే దాన్ని నొక్కారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. అంటే మనం ప్రతిసారి ఈ పనులన్నీ కూడా చేయాల్సిన పని లేదనమాట. సరే ఇలా ఉండగా మీకు ఇక్కడికి ఒక పారా చేసిన తర్వాత మీకు ఏం కావాలి? సైడ్ హెడ్డింగ్ కావాలి. సైడ్ హెడ్డింగ్ కూడా మనం ఇట్లా పెట్టుకున్నాం. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇంకొకటి ఉపశీర్షిక అంటాను. ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేస్తున్నాను. తెలుగు సెలెక్ట్ చేసి ఉపశీర్షిక. ఉపశీర్షిక వచ్చిన తర్వాత ఈ ఉపశీర్షికలో ఎలా ఉండాలి? ఉపశీర్షిక పేరు ఇక్కడ ఉంటుంది. ఇది రాశాను. ఇది రాసిన తర్వాత నేను మళ్ళీ స్టైల్ దగ్గరికి పోయి స్టైల్ 1 ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి చూడండి, హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, టైటిల్, సబ్ టైటిల్ అని ఉంది కదా. సబ్ టైటిల్ని బేస్ చేసుకొని నేను తయారు చేస్తాను దీన్ని. సబ్ టైటిల్ బేస్ చేసుకొని చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ స్టైల్ నొక్కాను. స్టైల్ డిఫైన్ చేస్తున్నాను అనమాట. స్టైల్ 2ని ఏం చేస్తానంటే దానికి పేరు పెడతా. ఉపశీర్షిక 1. ఉపశీర్షిక 1 అని పెట్టాను. పెట్టిన తర్వాత ఉపశీర్షిక ఏ ఫాంట్ బాగుంటుందో చూపిస్తున్నాను. సబ్ టైటిల్ అని ఇక్కడ సబ్ టైటిల్ పేరు మీదుగా పెట్టాము మనము. అప్పుడు ఫార్మేట్లోకి వెళ్ళి ఫాంట్ మనకు కావాల్సిన ఫాంట్ని మనం ఇంకొక ఫాంట్ని చేస్తున్నాను నేను. ఇంకొక ఫాంట్ ఎలాంటి ఫాంట్ అంటే మనకి తెలుగు ఫాంట్లలో తిమ్మన అని ఒకటి ఉంది. అది సైడ్ హెడ్డింగ్కి బాగుంటుంది. అది తిమ్మన అని ఒక ఫాంట్ ఉంది. ఆ ఫాంట్ దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి కింద మనకి టీ. పల్లవి. ఓకే, ఇంకొక ఫాంట్ టిఎల్ ఒకటి రమణ బ్రష్ అని ఒకటి పెట్టాను. ఇది ఒకటి పెట్టాను. తర్వాత ఫాంట్ సైజు మనం ఒకటి 14 పెట్టుకుందాం. 14 పెట్టుకుని ఇటాలిక్ కూడా పెట్టుకుందాం. ఇటాలిక్, బోల్డ్, ఇటాలిక్ పెట్టుకుందాం. బోల్డ్ లేకపోయినా బోల్డ్, ఇటాలిక్ 2 పెట్టాము. కలరు ఇది పెట్టుకున్నాను. స్క్రిప్ట్ కాంప్లెక్స్ స్క్రిప్ట్ పెట్టాము. పెట్టిన తర్వాత మనకి సైడ్ హెడ్డింగ్స్ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నాను. సెలెక్ట్ చేశాను. ఓకే కొట్టాను. ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ ఇది మళ్ళీ ఇక్కడికి రండి ఒకసారి. టిఎల్ఓటి బ్రష్ లాటిన్ అని ఉంది కదా. లాటిన్ కాకుండా కాంప్లెక్స్ అని పెట్టాం కదా. కాంప్లెక్స్ పెట్టినప్పుడు మళ్ళీ ఇక్కడ మనం ఫాంట్ మార్చుకోవాలి. ఒకటి తర్వాత 14 ఒకటి పెట్టుకున్నాము. బోల్డ్, ఇటాలిక్ పెట్టాము. సైడ్ ఇట్లు పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత ఓకే కొట్టండి. ఇలా వస్తుంది ఉపశీర్షిక. ఈ ఉపశీర్షిక 1 పెట్టుకోవచ్చు. ఇలాగే ఇంకొక ఉపశీర్షిక కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇట్లా అన్నమాట. అంటే చాప్టర్ హెడ్డింగ్ని ఇట్లా డిఫైన్ చేసుకోవచ్చు.
చాప్టర్ సైడ్ హెడ్డింగ్లు ఇట్లా డిఫైన్ చేసుకోవచ్చు. ఈ సైడ్ హెడ్డింగ్‌ని ఇంకో 2, 3 రకాలుగా కూడా మనం సైడ్ హెడ్డింగ్లు పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే మీకు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనము సైడ్ హెడ్డింగ్ దగ్గరికి పోయినప్పుడు ఇక్కడ ఇంకొక సైడ్ హెడ్డింగ్ పెట్టాల్సి వచ్చింది అనుకోండి. ఇక్కడ ఇంకో సైడ్ హెడ్డింగ్ పెడుతున్నాను నేను. సైడ్ హెడ్డింగ్ పెట్టానప్పుడు ఇక్కడ ఇంకొకటి ఉపశీర్షిక 2 ఇక్కడ రెండో ఉపశీర్షిక వస్తుంది అని రాశాను. రాసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనము ప్రతిసారి మీరు ఇవన్నీ చేయాల్సిన పని లేదు. ఈ ఉపశీర్షిక అలా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు పైకి వెళ్ళిన తర్వాత శీర్షిక 1 అని ఒకటి ఉంది. ఇక్కడ స్టైల్ 2 అని ఉంది కదా, ఇది మనకు శీర్షిక 2. ఈ శీర్షిక 2ని ఇలా నొక్కండి ఒకసారి. ఇలా నొక్కితే మనం ఇంతకు ముందు ఏ విధంగా అయితే డిఫైన్ చేశామో సైడ్ హెడ్డింగ్, అదే విధంగా ఇక్కడ ఉపశీర్షిక వచ్చిందనమాట. అంటే ప్రతిసారి మీరు ఫాంట్ మార్చటము, తర్వాత ఇది చేయటం ఇవన్నీ చేయాల్సిన పని లేదనమాట. ఇది ఈజీ మెథడ్. ఇది ఇక్కడ చాలా ఈజీ మెథడ్. ఇవాళ ఈ పాఠంలో మనం ఏం చేసామంటే, మనకి ఈ పాఠంలో మనం చేసుకుంది ఏంటంటే పేజీ సెటప్ ఎట్లా పెట్టుకోవాలి, పేజీలో లెఫ్ట్ సైడ్ మార్జిన్ ఎట్లా పెట్టాలి, రైట్ సైడ్ మార్జిన్ పైన మార్జిన్ ఎట్లా ఉండాలి, రైట్ సైడ్ ఎలా ఉండాలి, కింద ఎలా ఉండాలి అన్నది మనము మార్జిన్లు సెట్ చేయటం పెట్టుకున్నాము. మార్జిన్ సెట్ చేసిన తర్వాత మనకి ఈ శీర్షిక పెద్ద శీర్షిక ఎట్లా ఉండాలి, ఉపశీర్షికలు ఎట్లా ఉండాలి అన్నది చూసాము. చూసిన తర్వాత మనకి ఈ చాప్టర్ అంతా తయారు చేసాం. ఈ చాప్టర్ అంతా తయారైన తర్వాత మనము రెండో చాప్టర్కి వెళ్తాం. రెండో చాప్టర్కి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ ఇది ఇంతవరకు అయిపోయింది. ఈ రెండో చాప్టర్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనం లేఅవుట్ దగ్గరికి వెళ్ళాలి. లేఅవుట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ బ్రేక్స్ అని ఉంది చూసారా, ఈ బ్రేక్ నొక్కితే నెక్స్ట్ పేజ్, కంటిన్యూస్ పేజ్, ఈవెన్ పేజ్, ఆడ్ పేజ్ అని వస్తుంది. మనము ఎప్పుడు కూడా రన్నింగ్ పేజీలే ఉంటాయి థీసిస్లో, ఎప్పుడు కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటుంది. ఒకదాని తర్వాత వచ్చేటప్పుడు ఇక్కడ మనం 9 పేజీలు ఈ శీర్షిక అయిపోయింది అంటే ఒక చాప్టర్ అయిపోయింది 9 పేజీలకి. అప్పుడు మనకి ఇక్కడ సెక్షన్ బ్రేక్ ఇవ్వాలి మనం. ఈ సెక్షన్ బ్రేక్ ఇక్కడ 2 రకాల పేజ్ బ్రేక్, సెక్షన్ బ్రేక్ అని ఉంటుంది. పేజ్ బ్రేక్ అని ఇస్తే మనకి ఇంకొక చాప్టర్ మొదలు కాదు, సెక్షన్ బ్రేక్ అని ఇస్తే ఇంకో చాప్టర్ మొదలవుద్ది. కాబట్టి ఇక్కడ నేను సెక్షన్ బ్రేక్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ పేజ్ అని కొట్టాను. నెక్స్ట్ పేజ్ వచ్చేసింది. ఇక్కడ నెక్స్ట్ పేజ్ వచ్చింది చూడండి. నెక్స్ట్ పేజ్ వచ్చిన తర్వాత మనము ఇదే టెక్స్ట్ని, కొంత టెక్స్ట్ని ఇక్కడ రాద్దాం ఒకసారి. ఈ టెక్స్ట్ని తీసుకొచ్చి ఇక్కడ టెక్స్ట్ని తీసుకొచ్చి ఇక్కడ కొంత టెక్స్ట్ని తీసుకొచ్చి అవతల దాంట్లో పెడతాం. ఇప్పుడు మనకు టైప్ చేసే అంత టైం లేదు కాబట్టి ఇలా తీసుకొస్తున్నాను. దీన్ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసి రెండో చాప్టర్లో, ఇది మనకు రెండో చాప్టర్, ఈ రెండో చాప్టర్ క్లిక్ చేసి ఇక్కడ దీన్ని పేస్ట్ చేశాను నేను. ఇట్లా రెండో చాప్టర్ మొదలైంది. అయితే రెండో చాప్టర్లో మనకి ఇది ఫస్ట్ పేజీ. ఈ ఫస్ట్ పేజీలో మనకు పేజీ నెంబర్ ఇవ్వాల, తర్వాత పేజీ నెంబర్ ఇచ్చింది, పేజీ నెంబర్ 2 అని ఇచ్చింది. కానీ మన థీసిస్లో కంటిన్యూస్ పేజీ నెంబర్ ఉండాలి. కంటిన్యూస్ పేజీ నెంబర్ ఉండాలన్నప్పుడు దాన్ని ఎట్లా చేయాలన్నది నేను చెప్తాను. కానీ మళ్ళీ దీనికి ఎట్లా శీర్షిక పెట్టుకోవాలన్నది చూస్తాను. ఇక్కడ పైన శీర్షిక అని వస్తుంది కదా, రెండవ అధ్యాయము అని పెట్టాను, శీర్షిక అని అన్నాను. ఇక్కడ మనకు ఇప్పుడు ఇంతకుముందు దీనికి మనం ఇంతకుముందు అన్ని శీర్షికలు పెట్టుకొని ఫాంట్ సైజు సెంటర్లో ఉండాలి అని చెప్పుకున్నాం కదా, అవన్నీ మళ్ళీ దీనికి తయారు చేయాల్సిన పర్లేదు. మీరు సింపుల్గా ఇక్కడికి వెళ్ళి శీర్షిక అని ఉంది కదా, ఆ స్టైల్ కొట్టండి, వచ్చేసింది అంతే. ఇక్కడ మనకి సెంటర్లో దాన్ని మనకు కరెక్ట్గా సెంటర్లో ఉందా లేదా అని ఒకసారి మనం చూసుకుందాం. ఇక్కడ సైడ్ మనకు ప్రిఫరెన్స్ ఉంది, దీంట్లో మన సెంటర్లో ఉండాలని దాన్ని నొక్కేసి ఇక్కడ నొక్కితే ఎప్పుడు సెంటర్లోకి వస్తుంది అనమాట. ఇంకొక చాప్టర్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీకు చాప్టర్ బ్రేక్ ఇచ్చి ఇంకొక చాప్టర్ మనం పెట్టుకోవచ్చు. ఇట్లా మీరు థీసిస్లో ఎన్ని చాప్టర్లు అయినా ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. ఇచ్చుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు రెండో నెంబర్ పేజీ అని ఉంది కదా, ఇక్కడ పేజీ నెంబర్ కంటిన్యూస్ పేజీ నెంబర్ ఉండాలి. పోయిన చాప్టర్లో నుంచి కంటిన్యూషన్ ఉండాలి. కంటిన్యూషన్ ఉండాలన్నప్పుడు దీన్ని ఇక్కడ సేమ్ యాజ్ ప్రీవియస్ అని ఉంది. అట్లాగే ఇక్కడ కూడా మీకు ఈ కంటిన్యూటీ ఉంటుంది. ఇక్కడ పేజ్ నెంబర్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళండి, హెడర్లో ఉంది ఇది.
ఇలా ఉంటుంది. అట్లాగే పేజ్ నెంబర్ అని ఉంటుంది. ఫ్రమ్ పేజ్ నెంబర్స్ ఇక్కడికి వెళ్ళి మీరు సేమ్ ప్రీవియస్ అని నొక్కండి. ఇక్కడ కంటిన్యూస్ పేజ్ నెంబర్ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ లింక్ ప్రీవియస్ అని ఉంది కదా, ఈ లింక్ ప్రీవియస్ అని నొక్కండి. పేజ్ నెంబర్, ఫార్మేట్ పేజ్ నెంబర్స్, కంటిన్యూ ఫ్రమ్ ప్రీవియస్ సెక్షన్ ఇది నొక్కుతున్నా. నొక్కండి. ఇప్పుడు పేజ్ నెంబర్ మారింది చూడండి. ఇంతకు ముందు మీకు చాప్టర్ 1లో 13వ పేజీ ఉంది. మీరు చాప్టర్ 2లోకి వస్తే చాప్టర్ 2 ఇది రెండో శీర్షిక. చాప్టర్ 1 పేజ్ నెంబర్ 9 దగ్గర ఎండ్ అయింది. ఇప్పుడు చాప్టర్ 2 ఇక్కడ 9 అంటే ఇది 10వ నెంబర్లో ఫస్ట్ పేజీకి దానికి పేజ్ నెంబర్ ఉండదు కదా. ఇప్పుడు సెకండ్ పేజీకి వచ్చేసరికి 10, 11 వచ్చింది. ఇదన్నమాట. మీరు ఇట్లాగా థీసిస్లో ఎన్ని చాప్టర్లు అయినా ఇలా యాడ్ చేసుకుంటూ పోవచ్చు. మీరు ఇంతకు ముందు డిఫైన్ చేసినటువంటి శీర్షికని, డిఫైన్ చేసినటువంటి ఉపశీర్షికని ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. మనకి వచ్చే లెసన్లో నేనేం చెప్తానంటే, థీసిస్లో ఒక సూపర్వైజర్ థీసిస్ని ఇట్లా చూసినప్పుడు దాని కామెంట్స్ ఎట్లా రాయొచ్చు, అట్లాగే ఫుట్ నోట్లు ఎలా ఇవ్వచ్చు, ఫుట్ నోట్స్లో పద్ధతి ఏంటి, అదే ఫాంట్ వాడొచ్చా, ఎంత ఫాంట్ వాడాలి, ఇవన్నీ మనం వివరంగా తెలుసుకుందాము. మిత్రులారా, విద్యార్థులు, ముఖ్యంగా నేను ఇది విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను. విద్యార్థులను మాత్రమే కాకుండా ఉపాధ్యాయులను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను. సూపర్వైజర్, పిహెచ్డికి సూపర్వైజ్ చేసేటటువంటి సూపర్వైజర్లు కూడా ఇది ఉపయోగపడేలాగా నేను చేస్తున్నాను. ఇది వాళ్ళకి ముఖ్యంగా ముందు విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని చేస్తూ, సూపర్వైజర్లు వాళ్ళు కామెంట్లు ఎట్లా రాయాలో అవి కూడా మధ్య మధ్యలో చెప్తూ పోతూ ఉంటాను. కాబట్టి ఈ పాఠాన్ని ఇక్కడ ఆపేస్తున్నాను. వచ్చే దాంట్లో మిగతా వివరాలన్నీ మనం తెలుసుకుందాము. చూస్తూ ఉండండి. విద్యార్థులందరూ ఈ ఛానల్ పులికన్ను ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మిగతా విద్యార్థులందరికీ షేర్ చేయండి. ఉపాధ్యాయులు, దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మిగతా ఉపాధ్యాయులందరికీ కూడా దీన్ని షేర్ చేయండి. మనము బెస్ట్ థీసిస్లు, తెలుగులో అత్యుత్తమమైనటువంటి మంచి థీసిస్లు, భౌతికంగా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండే వాటిని ఎలా తయారు చేయాలన్నది మనం నేర్చుకుందాం. ఉంటాను.